ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉండి ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడనయ్యున్నాడు. అవును, ఇది యాదృచ్ఛికంగా మీరు వింటున్న మాటలు కాదు. దేవుడు మీ పరిస్థితిని ఎరిగి, మీ హృదయ వేదనను చూసి ఈరోజు మీకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పరుకునే వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో చింతలు, మనసులో ఎవరికీ చెప్పుకోలేని భారం. నా పరిస్థితి ఎందుకిలా ఉంది? నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి? నా కుటుంబంలో నెమ్మది ఎప్పుడు వస్తుంది అని అలసిపోయిన హృదయంతో ఉన్నారా? అయితే ఈరోజు దేవుని వాక్యం మీకోసమే. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో యేసయ్య ఎంత అద్భుతమైన పిలుపును మనకిస్తున్నాడో చూడండి. వాక్యం ఇలా సెలవిస్తోంది: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. ఎంత గొప్ప మాట! ఎంత ఆదరణనిచ్చే మాట! ఈ లోకంలో మనం చూస్తే మనుషులు మన దగ్గరికి ఎప్పుడు వస్తారు? మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మనకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ రండి రండి అని పిలుస్తారు. కాని మనమీద భారం పడినప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల పాలయ్యున్నప్పుడు, రోగంతో మంచాన పడినప్పుడు మన బంధువులుగాని స్నేహితులుగాని మనల్ని చూసి ముఖం తిప్పుకుంటారు. అయ్యో, వాడి దగ్గరికి వెళ్తే ఏదో సహాయం అడుగుతాడు అని దూరంగా పారిపోతారు. కాని నా యేసయ్య ప్రేమ చూడండి. ఆయనంటున్నాడు, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ భారం ఏంటి? నీ భుజాల మీద నువ్వు మోస్తున్న బరువు ఏంటి? అది ఆర్థిక ఇబ్బందులా? చెయ్యని తప్పుకు నిందలు మోస్తున్నావా? కుటుంబంలో భర్త ప్రేమలేక, భార్య ఆదరణ లేక, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడుతున్నావా? లేదా ఎవరికీ చెప్పుకోలేని పాపపు భారంతో, అపరాధ భావంతో కృంగిపోతున్నావా? లోకమంటుంది నీ కర్మ నువ్వే అనుభవించు అని. కాని యేసయ్య అంటున్నాడు, నీ భారం నామీద వేయి, నేను నీకు విశ్రాంతినిస్తాను. గమనించండి, యేసయ్య నేను నీకు ఆస్తిని ఇస్తాను అని చెప్పలేదు, డబ్బు ఇస్తాను అని చెప్పలేదు. ఆయన అంతకంటే గొప్పది విశ్రాంతి ఇస్తాను అని చెబుతున్నాడు. డబ్బు ఉంటే పరుపు కొనగలవు, కాని నిద్రను కొనలేవు. మందులు కొనగలవు, కాని ఆరోగ్యాన్ని కొనలేవు. మనుషులని పోగు చేసుకోగలవు, కాని మనశ్శాంతిని ఎవరూ ఇవ్వలేరు. ఆ నిజమైన విశ్రాంతి, ఆ సమాధానం కేవలం యేసుక్రీస్తు పాదాల చెంత మాత్రమే దొరుకుతుంది. బహుశా మీరు అడగవచ్చు, పాస్టర్ గారు, నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, కాని నా సమస్య పోవట్లేదు, నా భారం తగ్గట్లేదు అని. ప్రియబిడ్డా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించు. నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. రావడమంటే ఏంటి? చర్చికి వెళ్లడం మాత్రమే కాదు, బైబిల్ చదవడం మాత్రమే కాదు. ఆయన యొద్దకు రావడమంటే నీ భారాన్ని ఆయన పాదాల దగ్గర వదిలివేయడం. కాని ఆ భారాన్ని, ఆ చింతను మళ్లీ తిరిగి ఇంటికి మోసుకెళ్తారు. దేవుడు చేస్తాడో లేదో, నా పరిస్థితి మారుతుందో లేదో అనే సందేహం అనే బరువును ఇంకా మోస్తూనే ఉంటారు. కాని ఈరోజు యేసయ్య నీతో చెబుతున్నాడు, నన్ను నమ్ము, నీ సమస్య నా చేతుల్లో పెట్టు, నీ భవిష్యత్తును నా చేతుల్లో పెట్టు, నేను నిన్ను బాగుచేస్తాను, నేను నీకు విశ్రాంతిని కలుగుచేస్తాను. ఆయన మాట తప్పని దేవుడు.
సముద్రం మీద నడిచినవాడు, తుఫానును గద్దించి నిమ్మలము చేసినవాడు. నీ జీవితంలో ఉన్న తుఫానును ఆపలేడా? 4 రోజుల తరువాత లేపినవాడు, చచ్చిపోయినట్లున్న నీ ఆశలను తిరిగి బ్రతికించలేడా? ఖచ్చితంగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు ఉన్న ప్రయాస ఆయనకు తెలుసు. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. రాత్రులు నిద్రలేక నువ్వు పడుతున్న వేదన ఆయనకు తెలుసు. ఈరోజు ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఇక ఈ భారాన్ని నేను మోయలేను. ఇదిగో నీ పాదాల చెంత పెడుతున్నాను. నా కుటుంబ భారం, నా అప్పుల భారం, నా అనారోగ్య భారం సమస్తం మీకు అప్పగిస్తున్నాను అని చెప్పు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆయనకు అప్పగిస్తావో అద్భుతం అక్కడే మొదలవుతుంది. దేవుడు ఇచ్చే శాంతి, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయాన్ని ఏలుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరి దానివి కాదు. నువ్వు ఒంటరివాడవు కాదు. సృష్టికర్త అయిన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఎక్కడ ఉన్నా మీ పనులు ఆపి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. దేవుని శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకబోతుంది. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ వీడియో ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వారిని మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. తండ్రి, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడవు నీవు. ఇదిగో నాయనా, ఈ సమయములో ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారో వారిని ముట్టండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అవమానాలతో నలిగిపోతున్నారో వారికి ఇప్పుడే నీ అద్భుతమైన మార్గములు తెరవబడునుగాక. వారి కన్నీరు తుడవబడునుగాక. ప్రభువా, అనారోగ్యంతో మంచం మీద ఉండి డాక్టర్లు కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తమును చాపి వారిని స్వస్థపరచండి. నేను నీకు విశ్రాంతిని కలుగజేతును అన్న మాట వారి జీవితములో నెరవేర్చండి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి నిద్రను, సమాధానాన్ని దయచేయండి. కుటుంబాల్లో గొడవలతో విడిపోయే స్థితిలో ఉన్న వారిని ఐక్యపరచండి. వారి మధ్య ఉన్న సాతాను కార్యాలు లయపరచండి. యవ్వన బిడ్డల భవిష్యత్తుకు భరోసానివ్వండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ద్వారములు తెరవండి. ఈరోజు వారి భారాన్ని నీమీద వేస్తున్నారు ప్రభువా. వారి హృదయాలకు నెమ్మదిని ఇవ్వండి. ఈరోజే వారి దుఃఖం సంతోషంగా మారునుగాక. ఈరోజే వారి భయం ధైర్యంగా మారునుగాక. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వినే ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీ ప్రార్థన ఆలకించాడు. మీ భారం దేవుని మీద వేశారు కదా. ఇక చింతించకండి. దేవుడు మీకు తప్పక విశ్రాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. నమ్మండి, అద్భుతాన్ని చూస్తారు. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే దేవుని నామ మహిమార్థం వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, బాధలో ఉన్నవారికి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, ఈ చిన్న వీడియో వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు.
మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం, దేవుని వాగ్దానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.